ఎవ్రీవన్. రోజు వంట చేయాలంటే ఓపిక ఉండదు అండ్ పిల్లలకి లంచ్ బాక్స్ అలా అని పెట్టకుండా పంపించలేం. లేజీగా ఉన్నప్పుడు ఇలా ఈ టమాటో దాల్ రైస్ చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ మనకి టైర్డ్గా ఉన్నప్పుడు కూడా ఈ రెసిపీ చేసి పెడితే మనకు కూడా ఎక్కువ వర్క్ ఉండకుండా ఉంటుంది. ఈ రెసిపీ కోసం టమాటోస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్ అండ్ కరివేపాకుని కట్ చేసుకున్నాము. ఒక గిన్నెలో పెసరపప్పు, చనా దాల్ అండ్ రైస్ని పెట్టుకున్నామండి. సో ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి కొంచెం కోకోనట్ ఆయిల్, దాల్చిన చెక్క, లవంగాయలు, అనాస పువ్వు, జీరా, స్లైస్డ్ గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్, కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో టోన్ అయిన తర్వాత టమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పార్షల్గా మూత పెట్టుకొని కవర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మూత పెట్టుకోవాలండి. సో ఇలా వాటర్ కొంచెం బయటకు వచ్చి ఉడుకుతున్నప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం, కిచెన్ కింగ్ మసాలా, కొంచెం గరం మసాలా అండ్ చాలా లైట్గా షుగర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది రోజు ఇంట్లో అవైలబుల్ ఉన్న ఐటమ్స్తోనే చేసాము. బయటకు వెళ్ళి కొనాల్సిన అవసరమే లేదు. ఇవి రెఫ్రిడ్గా ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి చేసేసేయచ్చు. అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందాక పెసరపప్పు, కందిపప్పు అండ్ రైస్ని తీసుకున్నాం కదా, దాన్ని అయితే మనం 4 to 5 times కడుక్కొని వాష్ చేసుకొని పెట్టుకున్నాము. సో అది ఇప్పుడు మరుగుతున్న ఈ వాటర్లోకి నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ వచ్చేసి మనం 1:3 రేషియోలో తీసుకున్నాము. అంటే 1 cup ఆఫ్ రైస్కి 3 glasses ఆఫ్ వాటర్ అలాగా. సో 2 cups ఆఫ్ రైస్ తీసుకుంటే 6 glasses ఆఫ్ వాటర్. సో అలా తీసుకున్న రైస్ బట్టి క్వాంటిటీ ఆఫ్ వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి. సో ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అది బాయిల్ అవుతున్నప్పుడు 2-3 సార్లు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. జస్ట్ ఏం పని ఉండదు. ఇలా కావాల్సినవన్నీ కట్ చేసేసేసి కుక్కర్లో అలా జస్ట్ వేసి వాటర్ పోసేసి దాని మాన అది ఉడుకుతుంది. ప్రశాంతంగా ఉంటుంది, పెద్ద టైం తీసుకోదు. ఎవరున్నా సరే వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసేయమంటే వాళ్ళు చేసేస్తారు కదా. అలా ఎవరి హెల్ప్ లేకుండా ఇలా చేసేసుకోవచ్చు. అసలు పెద్ద టైం తీసుకోదు. బాగాలేదబ్బా అని చెప్పి బయట ఫుడ్ తెచ్చుకొని అన్హెల్తీ తినేది బదులు ఒక్క 10 minutes ఓపిక తీసుకొని ఇలా చేసేసేస్తే అయిపోతుంది అసలు. సో ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి కొరియాండర్తో గార్నిష్ చేసుకుందామండి. అండ్ నిన్న మనం కొరియాండర్ పెప్పర్ బేబీకార్న్ ఫ్రై రెసిపీ పెట్టాము. దానికి కాంబినేషన్లో మయోనీస్ అండ్ కోకోనట్ వెజ్ కుష్కా అప్లోడ్ చేసాం. దాన్ని డే బిఫోర్ ఏమో ప్రాన్స్ కర్రీ పెట్టాం. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. అలా మరుగుతున్నప్పుడు మూత పెట్టుకొని 4 to 5 whistles వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. సో 4 to 5 whistles వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మనమైతే లిడ్ ఓపెన్ చేస్తున్నాం. సో పర్ఫెక్ట్గా మన దాల్ రైస్ కుక్ అయిపోయింది. డెఫినెట్గా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎక్కువ టైం తీసుకోదు, పిల్లలు బాక్స్లో పెట్టచ్చు. అండ్ మనం కూడా హెల్త్ బాగున్నప్పుడు ఇలా ఫుడ్ తీసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది, ఎనర్జెటిక్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డే అంతా ఏదో ఒక వర్క్ అయినా చేసుకోవచ్చు బయట ఫుడ్ తినేసి నీరసం పడిపోయే బదులు. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ మన ఛానల్లో ఇలాంటి హెల్తీ రెసిపీస్, ఇన్స్టెంట్ రెసిపీస్, లంచ్ బాక్స్ రెసిపీస్ అని చాలా ఉన్నాయి. ప్లేలిస్ట్ ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు అర్థమవుతుంది. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేస్తే మాకు ఇంకా ఒక ఐడియా వస్తుంది కదా ఇలా చేసి పెడితే. మీరు ఏదైనా రెసిపీ అయినా అడగండి, దాన్ని హెల్తీ వర్షన్లో ఎలా పెట్టాలనేది మేము డెఫినెట్గా చూపిస్తాము. అండ్ డెఫినెట్గా మనం ఛానల్లో రెసిపీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ పిల్లలకి హెల్ప్ అయ్యేదే. సో ఇదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ and don't forget to subscribe to our channel. Have a great time. Bye bye. Don't forget to watch our videos. Bye bye.